ఫస్ట్ టైం అన్నమాట క్యాబేజీ పచ్చిశనగపప్పు కలిపి. అంటే మామూలుగా క్యాబేజీ చేసుకుంటూ ఉంటాం, పచ్చిశనగపప్పు, బంగాళాదుంప, పచ్చిశనగపప్పు, క్యాబేజీ అలా కలుపుకొని చేసుకుంటూ ఉంటారు కదా. అస్సలు చేయలేదు నేను ఇప్పటి వరకు, ఫస్ట్ టైం అన్నమాట ఇప్పుడు చేస్తున్నా. అంటే డిఫరెంట్గా చేస్తారు కదా, నేనైతే ఇలా చేసేస్తున్నా. ఫస్ట్ పచ్చిశనగపప్పు ఏమో కొంచెం ఉడకబెట్టుకుని తర్వాత క్యాబేజీ తురుము వేసాను. తర్వాత ఇదిగోండి ఉల్లిపాయలు, టమోటాలు, కరివేపాకు అన్నీ వేసా. ఇప్పుడు దీంట్లోనే వేస్తా కారము, ధనియా పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అన్నీ వేసి ఉడకబెట్టేస్తానండి. అంటే మామూలుగా మునక్కాడలు పెసరపప్పు కర్రీ చేసుకుంటుంటాయి ఇలాగా నేను. సో ఆ స్టైల్లోనే చేసేస్తున్నా. ఫస్ట్ వేరే స్టైల్లో చేద్దాం అనుకున్నా, అంటే ఇవి ఉడకబెట్టుకొని ఇవన్నీ వాడ్చి ఆయిల్ అలా చేస్తారు కదా, అలా చేద్దాం అనుకున్నా. కానీ ఇప్పుడు ఇలా చేసేస్తున్నా ఈజీ మెథడ్లో. ఇదిగోండి అన్నీ అయితే వేసానండి. కారము, ధనియా పౌడరు, పసుపు, సాల్ట్, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి కొన్ని వెల్లుల్లి కూడా వేసాను. అన్నీ వేసేసాను అన్నమాట. సో ఇప్పుడు కొద్దిగా వేడి నీళ్ళు అండి, అంటే నీళ్ళు సరిపోవేమోనని కొంచెం వేడి నీళ్ళు పోసి అయితే పచ్చిశనగపప్పు కొంచెం క్వాంటిటీ తక్కువ వేసాను. యాక్చువల్లీ మేము పచ్చిశనగపప్పు పెద్దగా తినము, గ్యాస్ ట్రబుల్ లాగా అనిపిస్తుంది అన్నమాట. సో అందుకే ఇప్పుడు మంచిగా ఉడికిన తర్వాత తిరగబోసేస్తాను. పచ్చిశనగపప్పు లైట్గానే వేసాను, మరీ ఓవర్గా వేయకుండా కొంచెం తక్కువగానే వేసాను. టేస్ట్ అయితే అమోఘంగా ఉండింది అనుకోండి. ఇదిగోండి ఇది ఉడుకుతుంది. ఒక పొయ్యి మీద తిరగపోసి దీంట్లో వేసేద్దాము. ఆయిల్తో పాటు ఉడికితే మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట. కాసేపు ఆయిల్లోనే మగ్గాలి. ఇది అంతా పచ్చిదే కదా ఉడుకుతుంది, అందుకోసం. కొంచెం సోంపు వేసానండి, ఆవాలు చూసారా. ఇది ఎత్తి దీనిలో పోసి, అలాగే కొత్తిమీర కూడా వేసేద్దామండి. ఇది కొంచెం వాడిపోయింది, పర్లే లైట్గా వాడింది. కట్ చేసే లోపల ఇంకాస్త వాడినట్టు అనిపిస్తుంది. నా చేతిలోనే నలిగిపోయింది, అందుకే అలా అనిపిస్తుంది. బాగా కలిపేసి మంచిగా ఉడకనియాలండి దీనిలోనే, ఎందుకంటే అన్నీ పచ్చివే కదా మనం వేసింది. సో మంచిగా ఉడకపెట్టాలి. పచ్చిశనగపప్పు కొంచెం లైట్గా అక్కడక్కడ కనిపిస్తుంది చూడండి, ఎక్కువ లేదన్నమాట, లైట్గా వేసాను. ఆయిల్లో బాగా ఉడికించానండి, మంచి స్మెల్ వస్తుందన్నమాట తిరగబోసిన తర్వాత.